నవంబర్ నెలలో 30 రోజులకు 27 మందిని వాళ్ళు ట్రాప్ చేయటం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అంటే అవినీతి ఏ మేరకు విచ్చలవిడిగా రాష్ట్రంలో ప్రబలిందో అర్థమవుతుంది. అందులో మనం గమనిస్తే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలంగాణతో పాటే ఆయన ఉద్యోగం వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన సర్వీసు. ఆయన ఇంట్లో వందల కొద్ది రూపాయల ఆస్తులు, తర్వాత నగదు, బంగారము, వెండి ఇవన్నీ పట్టుకోవటం జరిగింది. అంటే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏ మేర